కాకినాడ జిల్లా కోటనందూరు మండలం టీజే నగర గ్రామంలో పశువులకు సోకే వ్యాధుల నిర్ధారణ కొరకు రక్తం సేకరిస్తున్నట్లుగా డాక్టర్ సందీప్ తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాంతీయ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల కాకినాడ వారు రాష్ట్రంలో ఎంపిక చేయబడిన సిరమోనియా రింగ్ గాలికుంట వ్యాధి నివారణ కార్యక్రమం జరిగింది. 7వ రౌండ్ జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రత్నతేజ, గ్రామ సచివాలయ సిబ్బంది, వెటర్నరీ అసిస్టెంట్లు జి మమత అండ్ కేదారేశ్వరి, కె గోపి, వరహాల బాబు పాల్గొన్నారు. మనకు సెలెక్ట్ అయ్యింది. మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఉద్దేశం ఒక FMDCP అని చెప్తున్న ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఒక నెల రోజుల పాటు నడుస్తూ ఉంటుంది ఈ ప్రోగ్రాము. ఇందులోనే మనకి ఏంటంటే ప్రీ వ్యాక్సినేషన్ అండ్ పోస్ట్ వ్యాక్సినేషన్కి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం వచ్చాము. దీంట్లో ఏంటంటే ఒక 10 యానిమల్స్ మేము బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని దీని యొక్క యాంటీబాడీ టైటర్స్ ఎలా ఉందో మేము పరీక్ష చేసి తద్వారా ఏంటంటే ఈ టీకా ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి మేము నిర్ధారణ చేస్తూ ఉంటామండి. ఈరోజు కోటనందూరు మండలం తాటిపాక జగన్నాథ నగరం గ్రామంలో మనకి ప్రాంతీయ పశు వైద్యశాల ల్యాబొరేటరీ ADDL అంటే యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ కాకినాడ వారు మనకి ఇక్కడ పశువుల నుంచి రక్త నమూనాలు సేకరించడం కోసం అని చెప్పి ఈ గ్రామానికి వచ్చారు. అయితే ఈ రక్త నమూనాలు ఎందుకు సేకరించాలంటే పశువుల్లో వ్యాక్సిన్ పనితీరు అంటే గాళ్ళ టీకా పనితీరుని పరీక్షించడం కోసం అని చెప్పి రక్త శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసి వీటిని వాళ్ళ ప్రయోగశాలలో పరీక్షించి మనకి వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది అన్నది తెలుసుకుంటారు. తద్వారా పశువులకి టీకా అనేది ఎంతవరకు పనిచేస్తుంది అన్నదాన్ని పరీక్షించడం కోసం అని చెప్పి మన రాష్ట్రంలోనే మన మండలంలో ఉన్న ఈ తాటిపాక నగరం అనేది ఎంపిక చేయడం జరిగింది. తద్వారా వీళ్ళు ఇక్కడ 6